నమస్కారం అండి. గుడివాడ 1 టౌన్ సిఐని మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్య మనకి తరచుగా వస్తున్న వార్తల్లో ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ లాటరీ టికెట్లు అమ్మకం జరుగుతుంది. దానివల్ల ప్రజలు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనికి లోన్ అయ్యి ఆ టికెట్లు కొనడం వల్ల చాలా మోసపోతున్నారనే వార్తలు మేము చూసాము. దాని ప్రకారం మేము వెరిఫై చేసి చూస్తే కొంతమంది ఈ లాటరీ టికెట్లు అమ్ముతా ఉన్నారని చెప్పేసి తెలిసింది. దాని ప్రకారం నిఘా ఏర్పాటు చేసి 11/4/24 తారీఖున ఒక వ్యక్తి, గొర్ల రామారావు అనే వ్యక్తి ఈ యొక్క లాటరీ టికెట్లు అమ్ముతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతను విచారిస్తే మా విచారణ తెలిసిందంటే ఇతనితో పాటు కట్టా వెంకట నాగకుమారస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడని, ఇతనే ప్రధాన సూత్రధారని, ఇతని ద్వారానే లాటరీ టికెట్లు అమ్ముకోవడం జరుగుతుంది. దాని మీద ఆ రోజు అతను పట్టుకుని క్రైమ్ నెంబర్ 127/24 కింద కేసు నమోదు చేశాము, లాటరీ టికెట్ల యాక్ట్ కింద. అందులో భాగంగా ఆ రోజు ఈ ఎవరైతే ఉన్నారో గొర్ల రామారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. తర్వాత ఈరోజు ఎవరైతే అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వెంకట నాగకుమారస్వామిని కూడా అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా సత్ప్రవర్తన కలిగే విధంగా, మళ్ళీ ఎటువంటి నేరాలు జరగకుండా చూసే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ.